మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను, భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను, చేతి పని కానిది దేవునిచే నిర్మించబడినది, చేతి పని కానిది దేవునిచే నిర్మించబడినది. మనకున్నది ఆమేన్, మనకున్నది నిత్యమైన నివాసము, మనకున్నది మనకున్నది ఆమేన్, మనకున్నది నిత్యమైన నివాసము, మనకున్నది. భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను, భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను. ఒక కుటుంబ బలిపీఠము వాల్యూమ్ 1 నుండి 233వ రోజు, ఆగస్ట్ 21వ తేదీ. అంశము శరీరము మార్చబడుట. ఈ అంశము కొరకు ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. 1 కొరింథీ 15వ అధ్యాయము 51-52 వచనములు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించుచున్నాము గాని నిమిషములో ఒక కనురెప్ప పాటున కడబోర మ్రోగగాని మనమందరము మార్పు పొందుదుము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. ఈ అంశం కొరకు సమకూర్చబడిన కుటుంబ బలిపీఠమును చదివి విందాం. తమకివ్వబడిన వాగ్దాన వాక్యము నెరవేరుటకు అబ్రహాము సారా యొక్క శరీరము మార్పు నొందెను. చూసారా, వారు వృద్ధులు. అబ్రహాము వాగ్దానం పొందినప్పుడు అతనికి 75 ఏళ్ళు, సారాకు 65 ఏళ్ళు. అప్పటికే ఆమె ఋతుక్రమము నిలిచిపోయినది. ఆమె అతనికి సోదరి లాంటిది. అతనితో ఆమె చిన్నప్పటి నుండి ఉండినది. మరియు ఆ దినపు వాగ్దానము నెరవేరుటకు, ఆ వాగ్దానం ఉనికిలోకి వచ్చుటకై వారిద్దరి శరీరములు ముసలితనము నుండి యవనముగా మారిపోయెను. దేవునికే మహిమ. అది నాకు చాలా మంచి అనుభూతినిస్తుంది. చూడండి, నేను ఎలా ఉన్నానో నాకు పట్టింపు లేదు. నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకు పట్టింపు లేదు. అయితే నేటి దినపు వాగ్దానాన్ని చేరుకోవడానికి మనము కూడా మార్పు నొందగలము. సహోదర సహోదరీలుగా జీవించుటకు పరిశుద్ధాత్మ యొక్క ఐక్యత మరియు మాధుర్యంతో మనం కలిసి జీవించవచ్చును. హానోకు అతని దేహమంతా మారిపోయినది. దేవుని యందు ఒక మాదిరిని చేరుకొనుటకు హానోకు మరణం రుచి చూడకుండా అతడు కొనిపోబడెను. ఏలియా కూడా అంతే. ఆయన గాయాలు మరియు ప్రక్కటెముకలు తన వీపు గుండా పొడుచుటకు వచ్చేటంత వరకు కొట్టబడి చచ్చి చల్లటి స్థితికి పోయి ముద్ద అయిన యేసు యొక్క దేహము మార్పు నొందినది. బల్లెపు పోటు ఆయన గుండెను చీల్చివేసింది. రక్తము మరియు నీరు వచ్చాయి. ఆయన దేహములో నుండి ఆవిరి తేమ కూడా లేకుండా పోయింది. ఆయన మరణించినప్పుడు చంద్రుడు
నక్షత్రాలు సాక్ష్యమిచ్చినవి ఆయన చనిపోయాడని. భూమి ఆయన చనిపోయాడని చెప్పింది. అదొక ఉత్కంఠ భరిత సన్నివేశం. భూమి యొక్క రాళ్లు కంపించిపోయాయి. ఆయన చనిపోయాడని ప్రతిదీ చెప్పింది. చివరికి దేవుడే తన ముఖమును చాటేసుకున్నాడు. ఆయన చనిపోయాడు. అయితే తరువాత ఆయన దేహము మార్పు నొందినది. ఎందుకంటే దేవుడు చెప్పాడు, అతని ఆత్మను నేను పాతాళంలో విడిచిపెట్టను, నా పరిశుద్ధుణ్ణి నేను కుళ్ళు పట్టనీయను. ఈ రోజుల్లో ఒక రోజున మన దేహము శవపేటికలో పడుకోపెట్టవచ్చును. మనము రావచ్చును. మీరు వచ్చి శవపేటికలో నన్ను పెట్టుట మీరు చూడవచ్చును. బహుశా నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను గూర్చి వీడ్కోలు మాటలు అలాంటివి నేను చెప్పవచ్చునేమో. కాని మీరెన్నడూ మమ్మను ఆ సమాధిలోనే ఉంచలేరు. వారు నీ మీద రాళ్లు కుప్పవేయవచ్చును. వారు నిన్ను సముద్రములో పాతిపెట్టవచ్చును. వారికొచ్చినట్టు వారు నీ ఎడల జరిగించవచ్చును. అయితే రూపాంతరపరచు దేవుని శక్తి 1 తెస్సలోనికైలలో ఇలా చెప్పబడింది, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించిన వారి గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. ప్రభు యొక్క ఆజ్ఞను బట్టి దీనిని మీకు మేము చెప్పుచున్నాము. దేవుని బోర మ్రోగును, క్రీస్తునందు మృతులు లేచెదరు. ఆ మీదుట సజీవులమైండు మనము. ఈ ఉదయం ఆ పాట చెప్పినట్లుగా ఆకాశములో ప్రభువును కలుసుకొనుటకు మనమంతా ఏకముగా కొనిపోబడుదుము. రూపాంతరపరచు దేవుని శక్తి మనలను విజ్ఞానము మరియు విద్య అనే ఈ గందరగోళము నుండి మరియు లోక కార్యాల నుండి, ఈ అధునాతన నవీన దినపు అవగాహన నుండి ఇప్పుడు దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనల్ని రూపాంతరము చేశాను. కడకు మరణము కూడా మనల్ని సమాధిలో బంధించలేదు. ఒక్క క్షణములోనే కనురెప్ప పాటుననే మనము మార్పు పొందేదము. రూపాంతరపరచు శక్తి అనే వర్తమాన భాగం నుండి సేకరింపబడిన ఎంతో ఉన్నతమైన అంశం. మహాపరిశుద్ధుడును గొప్ప పునరుద్ధాన శక్తి కలిగి మనల్ని ఎల్లప్పుడూ జీవింపజేయు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు, మరణమును గెలిచి తిరిగి లేచిన గొప్ప జయశాలునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఇచ్చిన గొప్ప అంశాన్ని బట్టి, మన కొరకు ఆయన కలిగించిన గొప్ప నిరీక్షణను బట్టి ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. ఆయనకు మనం ఎంతో రుణస్థులమై ఉన్నాము. ఆయన మన పట్ల చూపుతున్న ఆ అమోఘమైన ప్రేమ ఎన్నడూ వివరింపజాలనిది, ఎవరూ వర్ణించలేనిదిగా ఉన్నది. ఆయన తన పరిశుద్ధులను కుళ్ళు పట్టనిచ్చేవాడు కాదని, వారిని మరణము నుండి జీవములోనికి దాటించి వేస్తానని, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడని ఆయన చేసిన గొప్ప వాగ్దానాలను బట్టి మనం ఈ లోకములో ఎంతో ఉన్నతులముగా ఉండగలుగుతూ ఉన్నాము. దినదినము మనం ఆయనలో గొప్ప విశ్వాసాన్ని పెంపొందింపజేసుకుంటూ ఆయన స్వరూప్యంలోనికి మార్చబడుతూ మనము కూడా ఆయన వలనే ఆ గొప్ప పునరుద్ధాన శక్తిని పొందుకోగలుగుతూ ఉన్నాము. వాక్యం నెరవేర్చుట ద్వారా, వాక్య ప్రకారం జీవించుట ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆ పునరుద్ధాన శక్తి దేవుడు మనలో పెంపొందింపజేస్తూ ఉన్నాడు. ఎవరిలో అయితే ఆ పునరుద్ధాన శక్తి ఉంటుందో వారు ఎన్నటికీ మరణించరు. కానీ ఒకవేళ మరణించినా కానీ వారు క్రీస్తునందు ఎల్లప్పుడూ సజీవులుగా ఉంటారని, వారికి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానని ఆయన చేసిన గొప్ప వాగ్దానాలను బట్టి మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. మాట తప్పని గొప్ప దేవుడు, తన వాక్య వాగ్దానాలపై ఎల్లప్పుడూ నిలబడే గొప్ప దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఈ లోకములో మనల్ని ఆయన కొరకు యథార్థముగా జీవింపజేస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన చేసిన వాగ్దానాలను బట్టి మనం ఎంతో నిరీక్షించగలుగుతూ ఉన్నాము. ఆయన అన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ప్రియ సోదరులారా, నిజముగా ఈ గొప్ప వాక్య వాగ్దానాన్ని బట్టి మనం ఆయన యందు గొప్ప విశ్వాసాన్ని, గొప్ప నిరీక్షణను కలిగి ఉండగలుగుతూ ఉన్నాము. మనం చదువుకునే అంశంలో దాగి ఉన్న కొద్ది భావాన్ని తెలుసుకుందాం.
శరీరం మార్చబడుట. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించుచున్నాము గాని నిమిషములో ఒక కనురెప్ప పాటున కడబోర మ్రోగగాని మనమందరము మార్పు పొందిదము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. నిశ్చయంగా ప్రియ సోదరులారా, మనము ఆయనలో ఆ మొదటి పునరుద్ధాన కాలమందు మన శరీరములు మార్పు చెంది కనురెప్ప పాటలో ఆయనను సంధించబోతూ ఉన్నాము, ఆయనను ఎదుర్కోబోతూ ఉన్నాము. దేవుడు మనకు వాగ్దానం చేసిన ప్రకారం ఆయన మనకు ఒక అక్షయమైన దేహాన్ని, ఒక మహిమ శరీరాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ మహిమ శరీరాన్ని మనం ధరించుకుని ఆ మహిమ శరీరముతో మనము కూడా ఆయనలో భాగం అవ్వబోతూ ఉన్నాము. కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. ఆయన మనకు వాగ్దానం చేశాడు, ఎన్నడూ నశించిపోని అక్షయమైన శరీరాన్ని, ఎవరు పాడు చేయలేని ఒక ఉన్నతమైన దేహాన్ని, ఒక ఆత్మీయమైన శరీరాన్ని ఆయన మనకి ఇస్తానని గొప్ప వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఎన్నడూ మారినదై ఉన్నదని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, అందును బట్టి ఆయన మన కొరకు చేసిన గొప్ప వాగ్దానాలను బట్టి మనము ఎంతో ధన్యులమై ఉన్నాము. వాగ్దాన వాక్యము నెరవేరుటకు అబ్రహాము శారా యొక్క శరీరము మార్పు నొందెను. చూసారా, వారు వృద్ధులు. అబ్రహాము వాగ్దానం పొందినప్పుడు అతనికి 75 ఏళ్ళు, సారాకు 65 ఏళ్ళు. అప్పటికి ఆమె ఋతుక్రమము నిలిచిపోయినది. ఆ దినపు వాగ్దానం నెరవేరుటకు, ఆ వాగ్దానం ఉనికిలోకి వచ్చుటకై వారిద్దరు శరీరములు ముసలితనం నుండి యవనముగా మారిపోయెను. ప్రియ సోదరులారా, దేవుని వాగ్దానము నిజమైతే దానిని పొందుకోవడానికి ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు ఎదురు చూస్తూ ఉంటారని ప్రవక్త మనకు చెప్పాడు. మన అవసరతలను బట్టి, మన అక్కర్లెరిగిన గొప్ప దేవుడు మన కొరకు సమస్త వాగ్దానాలను చేసి ఉంచాడు. వాటిని మనం స్వతంత్రించుకుని గొప్ప విశ్వాసం మనలో పెంపొందింపబడితే నిశ్చయంగా వాటిని మనం పొందుకోగలుగుతామని మనం వాక్య భాగాల ద్వారా, అనేక వర్తమానాల ద్వారా తెలుసుకోగలుగుతూ ఉన్నాము. దేవుని యొక్క వాగ్దానం అబ్రహాము మరియు శారా జీవితాల్లో ఎంతో తేటగా జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ దినపు వాగ్దానం నెరవేరుటకు, ఆ వాగ్దానం ఉనికిలోకి వచ్చుటకై వారిద్దరి శరీరములు ముసలితనము నుండి యవ్వనముగా మారిపోయినని మనము చదువుకున్నాము. ప్రియ సోదరులారా, గొప్ప దేవుడు, మారని ఆయన వాక్య వాగ్దానములు ఎల్లప్పుడూ మన కొరకు నిలిచి ఉన్నాయి. మన పట్ల ఆయన గొప్ప కార్యాలు జరిగించే దేవుడుగా, అద్భుతాలు జరిగించే గొప్ప దేవుడుగా నేటికి నీ ఉన్నాడు. ప్రియ సోదరులారా, ఆయన వాక్య వాగ్దానముల యందు గొప్ప విశ్వాసాన్ని పెట్టుకున్న అనేక మంది భక్తులు అదే మాదిరిగా వారి యొక్క దేహములు మార్పు చెంది వారు ఎత్తబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనం గమనించినట్లయితే నేటి దినపు వాక్య వాగ్దానాన్ని చేరుకోవడానికి మనము కూడా మార్పు నొందగలము. ప్రవక్త చెప్తున్నాడు, హానోకు అతని దేహమంతా మారిపోయినది. దేవుని యందు ఒక మాదిరిని చేసుకున్నటకు హానోకు మరణం రుచి చూడకుండా అతడు కొనుపోబడెను. ఏలియా కూడా అంతే. ప్రియ సోదరులారా, ఆయన యందు విశ్వాసం పెట్టుకున్న హానోకు ఆయన వైపు చూస్తూ, ఆయనతో జీవిస్తూ, ఆయననే సర్వముగా ఎంచుకుని ఆయనలో పరిపూర్ణత చెంది తన దేహమంతా మారిపోయే స్థితికి, ఇహలోక కార్యాల నుండి దూరముగా జరిగి దేవునికి దగ్గరవుతూ హానోకు యొక్క శరీరం మార్పు నుండి ఎత్తబడిన రీతిగానే మనకును నేడు జరుగుతుందని, ఏలియా కూడా అలాగే ఎత్తబడ్డాడని, వారిలో జరిగిన అదే కార్యము నేడును మనలో చేయడానికి, నేటి దినపు వాగ్దానాన్ని చేరుకోవడానికి మనము కూడా అదే విధంగా మార్పు పొందుతామని ప్రవక్త మనకు తెలుపుతూ ఉన్నాడు. ఆయన గాయాలు మరియు పక్కటెముకలు తన వీపు గుండా పొడుచుకు వచ్చేటంత వరకు కొట్టబడి చచ్చి చల్లటి స్థితికి పోయి ముద్ద అయిన యేసు యొక్క దేహము మార్పు నొందినది. ఆయన మరణించినప్పుడు చంద్రుడు, నక్షత్రాలు సాక్ష్యమిచ్చినవి ఆయన చనిపోయాడని. భూమి కూడా ఆయన చనిపోయాడని చెప్పింది. అదొక ఉత్కంఠభరిత సన్నివేశం. భూమి యొక్క రాళ్లు కంపించిపోయాయి. ఆయన చనిపోయాడని ప్రతిదీ చెప్పింది. చివరికి దేవుడే తన ముఖము చాటేసుకున్నాడు.
ఆయన చనిపోయాడు. అయితే తరువాత ఆయన దేహము మార్పు నొందినది. గొప్ప పునరుద్ధాన శక్తి కలిగిన దేవుడు ఆయన 3వ దినాన లేపబడి తండ్రి వద్దకు కొనిపోబడినట్టుగా చూస్తూ ఉన్నాము. ఆయనే గొప్ప దేవుడై ఉన్నాడు. మరణాన్ని జయించి తిరిగి లేచిన గొప్ప జయశీలుడై ఉన్నాడు. గొప్ప పునరుద్ధాన శక్తి కలిగిన దేవుడు మనకు వాగ్దానము చేశాడు. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి నీ చనిపోడు. వారిని మరణం నుండి జీవంలోనికి దాటించి వేస్తానని, వారికి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానని, వారిని యుగయుగాలు ఆనందకరమైన అశాశ్వతమైన రాజ్యములో అనిత్యత్వములో జీవింప చేస్తానని, నాలో భాగముగా చేసుకుంటానని ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. ప్రవక్త చెప్తున్నాడు, ఈ రోజుల్లో ఒక రోజున మన దేహము శవపేటికలో పడుకోబెట్టవచ్చును. శవపేటికలో నన్ను పెట్టుట మీరు చూడవచ్చును. బహుశా నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను గూర్చి వీడ్కోలు మాటలు మరియు అలాంటివి చెప్పవచ్చునేమో, కానీ మీరెన్నడూ మమ్మను ఆ సమాధిలో ఉంచలేరు. ఎందుకంటే క్రీస్తు యేసు చేసిన గొప్ప వాగ్దానాన్ని బట్టి ఆయన యందు గొప్ప విశ్వాసం ఉంచి ఆయనలో ముద్దు పొందుతున్నాము. కాబట్టి నిశ్చయంగా ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి, ఆయన లేపుతానని చేసిన గొప్ప వాగ్దానాన్ని బట్టి, తన పరిశుద్ధుని కుళ్ళు పట్టనయనని, తన ఆత్మను పాతాళంలో విడిచిపెట్టనని యేసుక్రీస్తుకు వాగ్దానం చేసిన అదే గొప్ప దేవుడు మనకును నేటికి నిలిచే ఉన్నాడు. తన పరిశుద్ధులను కుళ్ళు పట్టనయనని ఆయన వాగ్దానం చేశాడు. ప్రియ సోదరులారా, మీరందరూ వచ్చి నన్ను సమాధి చేయవచ్చు, నన్ను శవపేటికలో పెట్టవచ్చు, నా మీద రాళ్ల కుప్ప వేయవచ్చు, సముద్రంలో పాతి పెట్టవచ్చు, మీకు ఇష్టం వచ్చినట్టు చేయవచ్చు. కానీ రూపాంతరపరచు దేవుని శక్తి మనలో నిలిచి ఉన్నట్లయితే, మనం విశ్వసించినట్లయితే, ఆయన యందు మన విశ్వాసాన్ని పెట్టుకున్నట్లయితే, దేవుడు మన దేహాలను మార్పు చెందిస్తానని, మారుస్తానని, మనకు ఉన్నతమైన దేహాన్ని, అక్షయమైన దేహాన్ని, ఎన్నడూ నశించిపోని ఆత్మీయమైన దేహాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు నేటికి నిలిచి ఉన్నాడు. ఆయన యందు మన విశ్వాసము దినదినం మనలను ఆయన కొరకు రూపాంతరపరుస్తూ ఉన్నది. ఆయన అంటున్నాడు, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఈ విధముగా రాయబడిందని, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడుకుంటూ నిమిత్తము నిద్రించిన వారి గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ప్రభు యొక్క ఆజ్ఞను బట్టి దీనిని మీకు చెప్పుచున్నాము. బోర మ్రోగును, క్రీస్తునందు మృతులు లేచెదరు. ఆ మీదట సజీవులమైండు మనం ఆయనను ఎదుర్కోవడానికి వెళ్తామని, మన దేహాలు పూర్తిగా మార్పు చెంది మహిమ శరీరముగా మార్చబడతామని గొప్ప నిరీక్షణను కలిగిస్తూ ఉన్నాడు. మనలను ఎవరు సమాధిలో బంధించి ఉంచలేరు. ఎందుకంటే మనం ఆయన యందు విశ్వాసం ఉంచి చనిపోయాము. కాబట్టి ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి పరిశుద్ధులను కుళ్ళు పట్టనీయనని, వారిని పాతాళంలో విడిచిపెట్టనని, ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి ఆయనతో జీవింప చేస్తానని ఆయన చేసిన గొప్ప వాగ్దానాన్ని బట్టి మనం ఎంతో నిరీక్షణ గలవారమై ఇతరుల వలె దుఃఖపడకుండా మనం ఆయన యందు గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాము. మన ముందు చనిపోయిన అనేక మంది ఆ విధముగానే రూపాంతరపరచబడి ఆ వాక్య శరీరంలో మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక ఆనందకరమైన, ఒక ఉన్నతమైన స్థలంలో వారు నివసిస్తూ ఉన్నారు. ప్రియ సోదరి సోదరులారా, అదే బాటలో నేడు మనము కూడా ఉన్నామని, యేసుక్రీస్తు ఏ విధముగా అయితే పునరుద్ధానం చెంది ఒక సజీవుడిగా లేచాడు, మనము కూడా అదే విధముగా ఒకవేళ చనిపోయినట్లయితే క్రీస్తులో లేపబడతామని, ఒకవేళ చనిపోని వారమైతే, మనం బ్రతికి ఉన్నవారమైతే సజీవులముగా ఉండి మన దేహాలు మార్పు చెంది ఆయనతో కొనిపోబడతామని మనకు ఎంతో తేటగా అర్థమవుతూ ఉన్నది. ఆకాశంలో ప్రభువును కలుసుకున్నట్టుకు మనమంతా ఏకముగా కొనిపోబడుతాము. రూపాంతరపరచు దేవుని శక్తి మనలను విజ్ఞానము మరియు విద్య అనే ఈ గందరగోళం నుండి మరియు లోక కార్యాల నుండి, ఈ ఇహలోక సంబంధమైన విషయాల నుండి, సమస్త మురికి నుండి, సమస్త చెత్త నుండి మనలను ఆయన వేరు చేసి మన శరీరాలను రూపాంతరపరిచి మార్పును జరిగించి ఆయన మనలను కొనుపోబడబోతూ ఉన్నాడు.
ఇప్పుడు దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనల్ని రూపాంతరము చేశాను. కడకు మరణం కూడా మనల్ని సమాధిలో బంధించి ఉంచలేదు. ఒక్క క్షణములోనే కనురెప్ప పాటుని మనం మార్పు పొందిదము. ఓ ప్రియ సోదరి సోదరులరా, ఎంతో గొప్ప నిరీక్షణ అది. మనము ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారమైతే, ఆయనలో మనం గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే, ఆయన వాక్య ప్రకారం మనం జీవిస్తూ వెళ్ళినట్లయితే, ఆయన మనకు వాగ్దానం చేసిన రీతిగా గొప్ప శరీరాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. మన శరీరాలను మార్పు చేయబోతూ ఉన్నాడు. అలాంటి గొప్ప కృపను ఏ యోగ్యత అర్హత లేని మనం పొందుకోవడానికి, ఇలాంటి ఉన్నతమైన విషయాలను వినడానికి, ఆయనలో విశ్వాసాన్ని పెంపొందింపజేసుకుని ఆయన కలిగి ఉన్న అదే పునరుద్ధాన శక్తిని మనము కూడా పొందుకోవడానికి దేవుడు మన పట్ల చూపుతున్న అమోఘమైన ప్రేమను, ఆ కృపను మనం ఏమని వివరించగలం ప్రియ సోదరి సోదరులారా? అలాంటి గొప్ప దేవుణ్ణి బట్టి, నమ్మకమైన ప్రేమ కలిగిన, బాధ్యత అయిన ప్రేమ కలిగిన గొప్ప మన పరిశుద్ధుల్ని బట్టి, గొప్ప పునరుద్ధాన శక్తి కలిగిన మన దేవుణ్ణి బట్టి మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. ఒక దినాన మనము కూడా మార్పు చెంది మన ముందు వెళ్ళిన అనేక మంది భక్తుల వలనే, ఆనోకు ఏలియా వలనే, అబ్రహాము శారా వలనే మన శరీరములు కూడా మార్పు చెందబోతూ ఉన్నాయి. మనము ఆయనను మధ్యాకాశములో సంధించబోతూ ఉన్నాము. ఆ మహిమ శరీరాన్ని మనము కూడా ధరించి యుగ యుగాలు ఆ నిత్యత్వమును ఆయనతో ఆనందముగా జీవించబోతూ ఉన్నాము. అలాంటి గొప్ప కృపను దేవుడు మన పట్ల నిండుగా ఉంచి, ఆ మహిమ శరీరాన్ని మనకిచ్చి, మన దేహాలను మార్పు చెందించి ఆయనతో యుగయుగాలు జీవింపజేయునుగాక, ఆయనలో భాగముగా చేయునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్య పఠనము కీర్తనలు 107, 108, 109 అధ్యాయములు మరియు 1 కొరింథీయులు 4వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవునిలో గొప్ప విశ్వాసాన్ని, గొప్ప నిరీక్షణను కలిగించి, దేవుడు మనకు ఒక ఉన్నతమైన దేహాన్ని ఇవ్వబోతూ ఉన్నాడని, సజీవులమై ఉన్న మనమైతే కనురెప్ప పాటలు మన దేహాలు మార్పు చెంది ఆయనతో కొనుపోబడబోతూ ఉన్నామని అనేక మందిలో గొప్ప నిరీక్షణను కలిగించండి. దేవుని కొరకు యథార్థంగా జీవించేవారుగా గొప్ప విశ్వాసాన్ని పెంపొందింపజేసి అనేక కుటుంబాలను క్రీస్తులో నడిపించండి. గొప్ప పునరుద్ధాన శక్తి కలిగిన దేవుని యొక్క ఆయన యొక్క నిత్య జీవాన్ని మనం కూడా పొందుకునేవారముగా మనల్ని బలపరిచి, ఆయన పరిశుద్ధాత్మ చేత ముద్రించి మనల్ని ముందుకు నడిపించునుగాక. షాలోమ్. పరలోకము నుండి దిగి వచ్చినది అక్షయమగు మహిమ దేహమది. పరలోకము నుండి దిగి వచ్చినది అక్షయమగు మహిమ దేహమది. మనకున్నది, ఆమేన్, మనకున్నది నిత్యమైన నివాసము. మనకున్నది, మనకున్నది, ఆమేన్, మనకున్నది నిత్యమైన నివాసము. మనకున్నది భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను. భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను. అది దేవుని ఆత్మలో భాగమై ఉన్నది.
నిత్యమైన నివాసము మనకున్నది మనకున్నది ఆమేన్ మనకున్నది నిత్యమైన నివాసము మనకున్నది భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను అంతమేలేనిది మహిమ గుడారమది నిత్య జీవమయ్యున్న నిత్య నివాసమది అంతమేలేనిది మహిమ గుడారమది నిత్య జీవమయ్యున్న నిత్య నివాసమది మనకున్నది ఆమేన్ మనకున్నది నిత్యమైన నివాసము మనకున్నది మనకున్నది ఆమేన్ మనకున్నది నిత్యమైన నివాసము మనకున్నది భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను చేతి పని కానిది దేవునిచే నిర్మించబడినది చేతి పని కానిది దేవునిచే నిర్మించబడినది మనకున్నది ఆమేన్ మనకున్నది నిత్యమైన నివాసము మనకున్నది మనకున్నది ఆమేన్ మనకున్నది నిత్యమైన నివాసము మనకున్నది నిత్యమైన నివాసము మనకున్నది